Brought to you by V-Guard. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గం సికింద్రాబాద్లో రథయాత్ర నిర్వహిస్తున్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తామంటున్న కిషన్ రెడ్డితో టీవీ9 కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. ఉగాది పర్వదినం రోజున రథయాత్ర ప్రారంభించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా రెండో రోజు వీధి వీధిన పర్యటిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ప్రతి కాలనీలో కూడా ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మనం చూడొచ్చు రథయాత్ర రెండో రోజు మెట్టుగూడలో ప్రారంభం మెట్టుగూడలో కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం కూడా జనాలు నిరజనం పడుతున్నారు. కిషన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. తాజా పరిస్థితి ఎంతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి గారు, మీ యాత్ర బగబగా మండే ఎండల్లో కొనసాగుతుంది. మీరు చూసే ఒకవైపు టైర్డ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎలా ఉంది? నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కొన్ని వేల అపార్ట్మెంట్స్, కొన్ని వేల బస్తీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఇంటింటికి వెళ్ళినట్లయితే 5 సంవత్సరాలు కూడా సరిపోదు. కాబట్టి కొంత ఉన్నటువంటి మెయిన్ రోడ్ల మీద వెళ్ళి చిన్న చిన్న రోడ్లలో కూడా వెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళ బస్తీకి మా ఎంపీ క్యాండిడేట్ వచ్చాడు అనేటువంటి ఆశీస్సులు పొందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని మరోసారి గెలిపించుకుంటే ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు కిషన్ రెడ్డి గారు? మీరు తప్పకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో రైల్వే నెట్వర్క్ పెంచుతూ ఉన్నాం, ఎంఎంటీఎస్ పెంచుతూ ఉన్నాం, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. అదేవిధంగా ఇక్కడ సైన్స్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఇక్కడ కల్చరల్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ హాస్పిటల్స్ మరింత అభివృద్ధి చేయబోతున్నాం. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. అది వచ్చే సంవత్సరం ఎండింగ్ కల్లా పూర్తయిపోతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక సాధారణ రైల్వే స్టేషన్ కాకుండా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో 720 కోట్లతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషను, ఇవన్నీ అదే కాకుండా చెర్లపల్లి రైల్వే స్టేషను, ఈ 4 రైల్వే పెద్ద టెర్మినల్స్ని కూడా నిర్మాణం చేస్తున్నాం. చెర్లపల్లి కొత్తగా కట్టబోతున్నాం, అది కూడా పూర్తి కాబోతుంది. తప్పకుండా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చే విధంగా, మరి ఇక్కడ ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా, డిఫెన్స్ సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా, ఫార్మా సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా, హెల్త్ సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా అన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తరఫున తీసుకొని ఇక్కడ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకెళ్తామని మనవి చేస్తా ఉన్నాను. Come my love, please don't say no baby, come my love. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers, long lasting cooling. ఓకే, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద ఇప్పటి వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ సహకారంతో ఈ ప్రాంతంలో దాదాపు 1,60,000 కోట్లతో అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో తాను గెలిస్తే నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో విద్య, వైద్యంతో పాటు ప్రధానంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేకంగా పెద్దపీట వేస్తాం అని హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా తాను గెలుపొందుతానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మెట్టుగూడ నుంచి కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మీకాంత్, హైదరాబాద్. Brought to you by V-Guard.